తుని మున్సిపల్ రాజకీయ పరిణామాలు చకచక మారుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడడంతో మరోసారి ఎన్నిక జరిగితే తాము గెలుస్తామంటున్నారు టీడీపీ నేతలు. అయితే ఈ సందర్భంగా వైసీపీ నేత దాడిశెట్టి రాజా వ్యూహం మార్చినట్లు కనిపిస్తోంది. తన వర్గం కౌన్సిలర్లతో రాజీనామా చేయించే ఆలోచనలో దాడిశెట్టి ఉన్నట్లు తెలుస్తోంది. తన వర్గం కౌన్సిలర్లను వ్యక్తిగతంగా ఇబ్బంది పెడుతున్నారని, అందుకే రాజీనామా నిర్ణయమని దాడిశెట్టి రాజా చెబుతున్నారు. తునిలో మొత్తం 30 మంది కౌన్సిలర్లకు గాను 2 ఖాళీలుండడంతో ప్రస్తుతం మున్సిపాలిటీలో 28 మంది కౌన్సిలర్లు మాత్రమే ఉన్నారు. వీరిలో 10 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరగా ఓ కౌన్సిలర్ తటస్థంగా ఉన్నారు. దీంతో వైసీపీలో ప్రస్తుతం 17 మంది మాత్రమే ఉన్నారు. తుని మున్సిపల్ రాజకీయ పరిణామాలు చకచక మారుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడడంతో మరోసారి ఎన్నిక జరిగితే తాము గెలుస్తామంటున్నారు టీడీపీ నేతలు. అయితే ఈ సందర్భంగా వైసీపీ నేత దాడిశెట్టి రాజా వ్యూహం మార్చినట్లు కనిపిస్తోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సాయి సుధీర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సుధీర్, స్వాతి, తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తన వర్గం కౌన్సిలర్లతో మున్సిపల్ కౌన్సిలర్ పదవికి రాజీనామా చేయించడానికి సిద్ధమవుతున్నారు. దానికి సంబంధించి కూడా సాయంత్రం మున్సిపల్ తన వర్గానికి సంబంధించి 17 మంది కౌన్సిలర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. తుని మున్సిపాలిటీలో మొత్తం 30 కౌన్సిలర్ స్థానాలకు గాను ప్రస్తుతానికి 2 ఖాళీలు ఉన్నాయి. 28 కౌన్సిలర్లు కూడా వైసీపీకి చెందిన వారే గెలిచారు. అయితే రాజకీయ పరిణామాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 10 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. దాంతో ఒక కౌన్సిలర్ తటస్థంగా ఉన్నారు. వైసీపీకి 17 మంది కౌన్సిలర్లు మిగిలారు. అయినా టీడీపీ బలం మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా లేకపోవడంతో ఈ నెల 3, 4 అదేవిధంగా 17, 18 తేదీల్లో జరిగిన పరిణామాల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగలేదు. దానికి సంబంధించి కూడా ఎలక్షన్ కమిషన్ కు అధికారులు దీనికి సంబంధించి వివరణ ఇచ్చారు. మరోవైపు మరొక వారం 10 రోజుల్లోనే తుని మున్సిపల్ వైస్ చైర్మన్ కి సంబంధించి ఎన్నిక జరగడానికి జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా తన దగ్గర ఉన్న 17 మంది కౌన్సిలర్లను అధికార పార్టీ ఇబ్బందులు పెడుతుంది. అది రోజుకొక కేసు వాళ్ళ మీద పెడుతుంది. ఒకవేళ మళ్ళీ మున్సిపల్ వైస్ చైర్మన్ 17, 18 తేదీల్లో ఫారం లేక మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఈసారి మాత్రం ఫారం అవసరం లేదు, కేవలం 3 సభ్యులు ఉంటేనే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందని టెక్నికల్ గా అధికారులు చెప్తున్నారు. దాంతో వచ్చే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి తన వర్గం సభ్యులు హాజరైనా హాజరవ్వకపోయినా కౌన్సిలర్ వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. మరొక వైపు తమ సభ్యులు కనీసం మున్సిపాలిటీకి కూడా వెళ్లేలాగా ఇటు టీడీపీ నేతలు వ్యవహరించడం లేదు, దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో మొత్తం 17 మంది కౌన్సిలర్లతో రాజీనామా చేయించాలని ప్రస్తుతానికైతే రాజా నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగా సాయంత్రం కీలక సమావేశం 17 మంది కౌన్సిలర్లతో కూడా కీలక సమావేశం ఏర్పాటు చేసి దీనిపై ఒక కొలికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తుని మున్సిపాలిటీకి సంబంధించి టీడీపీకి ఒక కౌన్సిలర్ స్థానం లేకపోయినా కూడా 10 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరిన తర్వాత తన బలం మరింత పెంచుకునేడానికి ప్రయత్నం చేస్తుంది. దానికి అనుగుణంగానే కౌన్సిలర్లను అధికార పార్టీ వైపు ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుంది. వారందరినీ కూడా రాజా చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అధికార పార్టీ ఉండడం, అదేవిధంగా మన వైపు యనమల దివ్యకు ఎక్సాఫిషియల్గా ఓటు ఉండడంతో ఏమీ చేయలేని పరిస్థితి పరిణామాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి రాజా తన వర్గానికి సంబంధించిన వారందరినీ రాజీనామా చేయాలని కోరడానికి సమావేశం ఏర్పాటు చేస్తుందిగా తెలుస్తుంది. అంటే ఈ 17 మందిలో ఎంతమంది రాజీనామా చేస్తారు, ఒకవేళ అఫీషియల్ గా టీడీపీలో చేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏంటి అని కూడా సాయంత్రానికి తెలిసే అవకాశం ఉంది. 17 మందికి సంబంధించి తుని మున్సిపాలిటీలో మరో సంవత్సరం పాటు పదవీ కాలం ఉంది. ఏ చైర్మన్ కావచ్చు, అదేవిధంగా మిగతా కౌన్సిలర్లు అందరూ కూడా రాజీనామా చేయడానికి దాదాపు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. స్వాతి. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తుని మున్సిపల్ రాజకీయ పరిణామాలు చకచక మారుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడడంతో మరోసారి ఎన్నిక జరిగితే తాము గెలుస్తామంటున్నారు టీడీపీ నేతలు. అయితే ఈ సందర్భంగా వైసీపీ నేత దాడిశెట్టి రాజా వ్యూహం మార్చినట్లు కనిపిస్తోంది. తన వర్గం కౌన్సిలర్లతో రాజీనామా చేయించే ఆలోచనలో దాడిశెట్టి ఉన్నట్లు తెలుస్తోంది. తన వర్గం కౌన్సిలర్లను వ్యక్తిగతంగా ఇబ్బంది పెడుతున్నారని, అందుకే రాజీనామా నిర్ణయమని దాడిశెట్టి రాజా చెబుతున్నారు. తునిలో మొత్తం 30 మంది కౌన్సిలర్లకు గాను 2 ఖాళీలుండడంతో ప్రస్తుతం మున్సిపాలిటీలో 28 మంది కౌన్సిలర్లు మాత్రమే ఉన్నారు. వీరిలో 10 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరగా ఓ కౌన్సిలర్ తటస్థంగా ఉన్నారు. దీంతో వైసీపీలో ప్రస్తుతం 17 మంది మాత్రమే ఉన్నారు. మున్సిపల్ రాజకీయ పరిణామాలు చకచక మారుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడడంతో మరోసారి ఎన్నిక జరిగితే తాము గెలుస్తామంటున్నారు టీడీపీ నేతలు.
అయితే ఈ సందర్భంగా వైసీపీ నేత దాడిశెట్టి రాజా వ్యూహం మార్చినట్లుగా తెలుస్తోంది. తన వర్గం కౌన్సిలర్లతో రాజీనామా చేయించే ఆలోచనలో దాడిశెట్టి ఉన్నట్లు తెలుస్తోంది. తన వర్గం కౌన్సిలర్లను వ్యక్తిగతంగా ఇబ్బంది పెడుతున్నారని, అందుకే రాజీనామా నిర్ణయమని దాడిశెట్టి రాజా చెప్తున్నారు. రేపు ఉదయం రాజీనామాలు సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు కౌన్సిలర్లు. తుని మున్సిపాలిటీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఎపిసోడ్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ కౌన్సిలర్లతో రాజీనామా చేయించే ఆలోచనలో దాడిశెట్టి రాజా ఉన్నారు. తన వర్గం కౌన్సిలర్లను ఇబ్బంది పెడుతూ ఉండడంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ కౌన్సిలర్లు హాజరు కాకున్నా కూడా వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతూ ఉండడంపై రేపు తన పదవికి రాజీనామా చేయబోతున్నారు తుని చైర్పర్సన్ సుధాబాలు. రేపు మూకుమ్మడిగా రాజీనామా చేసేందుకు సిద్ధపడుతున్నారు వైసీపీ కౌన్సిలర్లు.